రీసెంట్గా ఆగస్టు 15న నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమన్నారు? పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు అని చెప్పేసి జిఎస్టీలో కొన్ని సవరణలు చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారా లేదా? సో మరి ఆ మాట రీసెంట్గా నిలబెట్టుకున్నారు కూడా. అయితే మరి దీనికి అనుగుణంగా ఇప్పుడు మదర్ డైరీ కూడా మరి జిఎస్టీ స్లాబులు సవరించారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పాల పదార్థాలని మరి తగ్గించబోతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే మరి ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఒక లీటర్ పాలు కాస్ట్ ఎంత ఉందంటే ఏకంగా 77 రూపాయలు ఉంది. సో ఇప్పుడు జిఎస్టీలో సవరణలు చేశారు కాబట్టి మరి ఆ 77 రూపీస్ కాస్త 75 రూపీస్గా తీసుకురాబోతున్నారు. అంటే 2 రూపీస్ అయితే తగ్గించి 75 రూపీస్కి అందించబోతున్నారు అనమాట. అది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది భయ్య అంటే రేపు సెప్టెంబర్ 22 ఉంది కదా, ఆ సెప్టెంబర్ 22 నుంచి మరి 75 రూపీస్కి వీళ్ళు లీటర్ పాలను అయితే సప్లై చేస్తారనమాట. సో దీంతో పాటు మరి పాల పదార్థాలు ఉన్నాయి కదా, ఏవి ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి, లేదంటే మిల్క్ షేక్స్ అని చెప్పి, వెన్న అని చెప్పేసి, సో నెయ్యి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి వీటిల్లో కూడా ఈ రేట్లను కూడా తగ్గించబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మరి పాల మీద చూసుకుంటే 0 జిఎస్టీ ఉంది. దాని తర్వాత మిగతా ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పన్నీర్ అని చెప్పి, బటర్ అని చెప్పి, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మరి 5% జిఎస్టీ వీటి మీద ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగిందనమాట.